గురుకులాల్లో ఇటీవల ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎక్కువయ్యాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారంలో 2-3 ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. లోపాలు ఎక్కడ ఉన్నాయని ఆరా తీస్తున్నారు అధికారులు. గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కొన్ని చోట్ల కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర పూరితంగా జరుగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో రకరకాల కారణాలతో ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నారు విద్యార్థులు. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ లోపాలు తప్పులు జరిగాయో గుర్తించే పనిలో పడింది. జిల్లాల వారీగా గురుకుల పాఠశాలల పరిస్థితులు, అక్కడ ఉన్న సిబ్బంది, సౌకర్యాలు, వంటలకు సంబంధించిన విషయాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీస్తోంది. జిల్లా స్థాయి అధికారులు ప్రతిరోజు తనిఖీలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సర్కార్. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అందిస్తున్న ఆహారంపై పూర్తి వివరాలు సేకరిస్తోంది. ప్రతి వారానికి ఒకసారి జిల్లాల వారీగా రిపోర్టు తయారు చేసి హెడ్ ఆఫీస్ కు పంపేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యార్థుల డైట్ ఛార్జీలను పెంచింది. అయితే పెంచిన ఛార్జీల ప్రకారం విద్యార్థులకు మెనూ అందుతుందా లేదా, ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉన్నాయా అనే దానిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. గురుకులాల్లో వంటలు చేసే వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. వంటలు వండే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఐటెం ఎంత తీసుకోవాలి, ఉప్పు కారం ఎంత వేయాలి, వంటగదిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విషయాలపై ట్రైనింగ్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది రాష్ట్ర సర్కార్. గురుకులాల్లో విద్యార్థులకు మరింత క్వాలిటీ ఫుడ్ అందించేలా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. అలాగే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.